ఉన్నాను దినమెల్లా నా పేరును బట్టి వారు శపించెదరు. దానికి పై వచనంలోకి వెళితే 2వ వచనం లైన్గా చదివినట్లయితే చాలా చక్కటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. 102వ కీర్తన 2, 3, 4, 5 వచనాలు చూస్తే అక్కడ భక్తుని యొక్క అనుభవంలో కొన్ని జరిగినటువంటి సంఘటనలను, తన జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయాలను అలనాడు దేవుని సన్నిధానంలో ప్రార్థనా పూర్వకముగా పాటలుగా, కీర్తనలు భాగముగా వాటిని తన అనుభవాన్ని కన్నీళ్లు కారుస్తూ కలమ చేత పట్టుకొని వాటిని రాసినటువంటి అనుభవం కలిగిన భక్తుని జీవితం రాత్రికాల సమయంలో, అలాగే ప్రస్తుతం భూమి మీద సజీవులుగా నిలిచి ఉండేటువంటి వారి జీవితాలకు ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ప్రయోజనకరమైనవి. ఈ లోకంలో ఒక మనుషుని ఊహను బట్టి రాసేటువంటి పుస్తకం అది ఆ తరము వారికి వెలుగునివ్వచ్చు. రాబోయే తరములో దానికన్నా ఒక గొప్ప జ్ఞానము కలిగిన మరొక పుస్తకం ఒకవేళ వెలుగులోకి వస్తే అంతకు ముందు ఉన్నటువంటిది అది క్షణతనుందును. లోకంలో చూస్తాం, ఒక సినిమా చాలా గొప్పగా ఉందని చెప్పి సంవత్సరం ఆడుతుంది. రేపన్న రోజు దానికన్నా గొప్ప సినిమా వచ్చినప్పుడు అంతకు ముందు చూసిన సినిమాని మర్చిపోతాం. అరే, గతంలో చూసిన దానికంటే ఇది చాలా గొప్పది అంటాం. అలాగే కార్లు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప కార్లు. ప్రస్తుతం ఒకప్పుడున్న కార్లు చాలా గొప్పవి. ఇప్పుడున్న కార్లతో పోల్చుకుంటే ఇప్పుడు అనుకుంటాం చచ్చ అప్పుడున్న బళ్ళ కన్నా ఇప్పుడు చాలా యాక్షన్ చాలా స్మూత్ గా ఉంటది, చాలా మెత్తగా ఉంటది. అంటే తరాలు గడిచే కొలది, కాలాలు గడిచే కొలది ఈ భూమి మీద ప్రజలు జనరేషన్ పెరుగుతూ క్రొత్తధనం వచ్చేటప్పటికి పాత తత్వం, పాత యొక్క నైజ స్వభావం క్షీణత నొందటం అనేది సహజం. దేవుని వాక్యం అనబడినటువంటి గ్రంథం, యుగములకు పూర్వము నుండి ఉన్న దేవుని యొక్క వాక్యం ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు గతించినప్పటికీ దేవుని యొక్క వాక్యములో క్రొత్త ధనం అనేది ఉంది తప్ప ఇందులో పాత ధనం అనేటువంటిది ఇది కూడా లేదు. దేవుని యొక్క గ్రంథం అనబడిది బైబిల్ పుస్తకము లాంటి పుస్తకాలు లాంటివి. మనుషుని యొక్క జ్ఞానముతోనో తెలివితేటలతోనో అవి కూడా దైవ గ్రంథాలు అని అంటూ ఒకవేళ వారు ఊహను బట్టి రాసిన పుస్తకాలు లోకంలో గొప్ప చలామణి అవ్వచ్చు గాక, దేవుని వాక్యం అనబడినటువంటి బైబిల్ గ్రంథములో ఉన్న విషయాలు అలనాటి నుండి ఈనాటి నుండి భూమి ఆకాశములు అంతమయ్యే వరకు కూడా దేవుని యొక్క వాక్యము మార్పు లేనిది,
దేవుని యొక్క గ్రంథం అనబడిన బైబుల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం మానవుని జీవితానికి మేలును ప్రయోజనము జీవాన్ని ఇచ్చేటువంటిది అయ్యింది. ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు తన జీవితంలో తన అనుభవాన్ని తెలియపరుస్తూ ఈ మాట చెప్తున్నాడు. పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా దినములు గతించిపోవచ్చున్నవి. అక్కడ 3వ వచనములు చెప్పుకొచ్చాడు కదా, నా దినములు గతించిపోవచ్చున్నవి, పొయ్యలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలను కాలిపోచున్నవి, ఎండ దెబ్బకు వాడినట్లుగా నా హృదయమును వాడిపోయినది, భోజనము చేయుటనున్నది నేను పూర్తిగా మర్చిపోయున్నాను, నా మూలుగుల యొక్క శబ్దం నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయెను, నేను అడవిలోని గోడ బాతును పోలి ఉన్నాను, పాడైనటువంటి స్థలములలో పగిడి కంటి వలె నేను ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. ఆ ఒక్క మాట చెప్పి రాత్రి నేను ముగిస్తాను, దయతో శ్రద్ధగా వినండి. పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా దినములు గతించిపోచున్నవి, ఆ కారణము చేత నేను భోజనము చేయుట అనున్నది నేను మరచిపోయి ఉన్నాను, అడవిలోని గోడ బాతును పోలి ఉన్నాను, పొలములో పాడైన పగిడి కంటి వలె నేను ఉంటిని, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను అని చెప్పి భక్తుడు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, ప్రస్తుతం ఈ రాత్రి సమయాన్ని మనం ఆలోచిద్దాం. సభ చక్కగా జరుగుతుంది, మరికొద్ది క్షణాల్లో ప్రార్థించుకొని ముగించుకొని మనం వెళ్ళిపోతాం. ఎవరి ఇళ్లకు వారు చక్కగా చేరుకుంటారు, ఎవరి ఇళ్లకు వారు చక్కగా చేరుకుంటారు. మనం చేరుకున్న ఒక 5-10 నిమిషాలు ఆకాశము నుండి ప్రచండమైన వర్షమే గనక పడి పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ స్తంభాలు లాంటివి పడిపోయి అంతటి పెనుగాలి చేత భయంకర తుఫానే గనుక పట్టుకుంటే ఎవరి ఇంట్లో కూడా కరెంట్ అనేటువంటిది లేకుండా పోతే వారి స్తోమతను బట్టి కొవ్వొత్తులు వెలిగించుకోవచ్చు, వారి స్తోమతను బట్టి ఎమర్జెన్సీ ఆ యొక్క లైట్లు వెలిగించుకోవచ్చు, దీపం బుడ్డి వెలిగించుకోవచ్చు. విపరీతమైన చలి కనుక వేస్తే చక్కగా దుప్పట్లు కప్పుకొని పిల్లలను చక్కగా గుండెల దగ్గరికి చేరదీసుకొని రాత్రంతా చక్కగా పడుకోవచ్చు. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నది అనేటువంటిది ఎవరింట్లో ఉన్న వారికి ఏమీ కూడా తెలియదు. ఉదయం అయిన తర్వాత తెలుస్తుంది, పలానా సెంటర్లో ఇలా చెట్లు పడిపోయినాయట, పలానా ప్రాంతంలో వైరు తీగులు కట్టేపి ఎలక్ట్రిక్ స్తంభాలు పడిపోయినాయట అనేది ఉదయం అయిన తర్వాత తెలుస్తుంది. ఈ అర్ధరాత్రి వేళ జరిగేటువంటి పరిస్థితి ఏ కుటుంబంలో ఏ మనుషునికి కూడా తెలియదు. గమనించండి, ఇక్కడ భక్తుని యొక్క జీవితాలు చెప్తున్న మాట, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను అని చెప్పేసేసి భక్తుడు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. నిజమే, విపరీతమైనటువంటి వర్షం పట్టుకున్నది, ఎవరు మట్టికి వారు మన గమ్యానికి మనం చేరుకున్నాం. ఈలోగా ఒక పిచ్చుక తన పిల్లలకు మేత తెచ్చుటకై లేక ఆహారము తెచ్చుటకై ఎక్కడికో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నది, ఆహారం వెతుకుటకై. ఈలోగా ఆహారము తన నోటితో పట్టుకున్నది. ఇక నేను నా గూటె దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా పిల్లల దగ్గరికి నేను వెళ్తాను, నా పిల్లలు చిన్న గూటులో పెట్టి నేను బయటకు వచ్చాను మేత కొరకు లేక ఆహారం కొరకు. ఇప్పుడు నేను వెళ్ళేంత వరకు నా పిల్లలు అక్కడ ఆకలితో ఎదురు చూస్తుంటాయి అని అనుకొని ఒక పిచ్చుక ఆహారము కొరకే ప్రయాణం చేసి ఆహారము నోటి నిండా నింపుకొని పట్టుకొని తిరిగి ప్రయాణం చేస్తుంది తన గూటె దగ్గరకు. ఈలోగా భయంకరమైన కటిక చీకటి, ఈలోగా భయంకరమైన పెనుగాలి. తాను వెళదాం అనుకునే మార్గం ఒకటైతే ఎదురుగా వచ్చే గాలికి ఈదలేక లేక వెళ్ళలేక ఆ గాలి యొక్క దెబ్బకు మరొక వైపు ప్రయాణం కట్టేటట్లు ఎటు చూసినా అయోమయం కలిగినటువంటి పరిస్థితి. సరే, కొద్ది నిమిషాలు గాలి వాన వచ్చేలాగా ఉంది కదా, అందాకలి ఇంటి మీదకి వెళ్ళి కాసేపు ఏదో ఒక మూల నక్కి ఉందాం, కొద్ది క్షణాలు అయిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత నేను నా గూటి దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకొని ఒకవేళ ఆ పిచ్చిక తన నోటితో ఆహారం పట్టుకొని మన ఇల్లే అనుకుందాం, ఎవరిల్లో కాదు మన ఇల్లే, మన ఇంటి మీద ఆహారం నోటితో పట్టుకున్నది.
ఈలోగా కరెంటు అన్ని పోయినవి, విపరీతమైన గాలి తుఫాను, తలుపులు దట్ దట్మని కొట్టుకుంటున్నాయి, పెద్ద పెద్ద ఉరుము శబ్దాలు. ఈలోగా పైకి ఎగురుదామనంటే ఎగరటానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. నోటులో ఉన్న ఆహారం అంతా నీరు గారిపోతుంది, నోటులో ఉన్న ఆహారం అంతా నేలపాలైనట్టు అయిపోతుంది. అటు గూటికి చేరలేక, ఇటు చూస్తే తాను ప్రయాణం కట్టలేక, కటికమైన చీకటి, మార్గము తెలియలేని పరిస్థితి. కనీసం తాను విడిచిపెట్టి వచ్చిన పిల్లల యొక్క గూటె ఉన్నదా, లేకపోతే ఆ యొక్క గాలి దెబ్బకు అది కొట్టుకుపోయిందా, అయోమయ పరిస్థితి. అలాంటి సమయంలో ఒక పిచ్చిక తన నోటితో ఆహారం పట్టుకొని తన బిడ్డల దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితి ఎలాగైతే ఉంటుందో, కలుసుకోలేని స్థితి, తన బిడ్డల దగ్గరికి వెళ్ళి కలుసుకోలేని స్థితి ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ భక్తుడు తన అనుభవాన్ని అదే చెప్తున్నాడు. దేవా, రాత్రి వేళ విపరీతమైన తుఫాన్లో, కటికమైన అంధత్వము చీకటిలో ఒక్కడిని నేను ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకువలే ఉన్నాను. ఎవరింట్లో వాళ్ళైతే తమ పిల్లలను చక్కగా జార తీసుకున్నారు దగ్గరకంట, ఎవరి ఇళ్లలో వాళ్ళైతే తమ దుప్పట్లు తమ పిల్లలకు వెచ్చగా కప్పారు. కరెంటు పోయినా పర్లేదు బాబు, ఉదయం కల్లా మనం లేచిపోతాం అని చెప్పి ఏవో లైట్లు వేసుకొని మొత్తం మీద చక్కగా నిద్రపోతున్నారు. కానీ నేనైతే దేవా, రాత్రి వేళ అందరైతే పండుకున్నారు, అందరైతే వెచ్చగా పడుకున్నారు, నేను పండుకోలా. రాత్రంతయు కూడా నేను మెలకువగా ఉండి వెళ్ళటానికి ప్రయాణం లేక, ఒకవేళ నేను రెక్కలు చాచి ఎగురుదామన్నా నా రెక్కలను వంగగొట్టి, నా రెక్కలు కూడా సాగనీయలేనటువంటి ప్రభావంతో కూడిన గాలి, ప్రవాహంతో కూడినటువంటి తుఫాను, వాటి చేత నేను ఎక్కడికి ఎగరలేక, ఒకవేళ ఎగిరితే నేను కూడా చనిపోతాను మా గాలికి. ఇంటి మీద ఉన్న పెంకుల్ని, లేకపోతే ఇంటి మీద ఉన్న గుడిసిని అలాగే నా యొక్క కాళ్ళ గోర్లతో గట్టిగా పట్టేసుకున్నాను. నోటులో చూస్తే ఆహారము, వర్షం చూస్తే తగ్గటం లేదు, కటికమైన చీకటి, ఒక ప్రక్క చూస్తే పెను గాలి. రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చిక ఎలాగైతే ఉంటాదో, దేవా నేనును కూడా అలాగనే ఉన్నాను అని చెప్పేసేసి భక్తుడు తన అనుభవాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభునందున మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, లోకములో చాలా మంది అన్ని ఉండి కూడా ఒంటరి జీవితాన్ని కలిగేటువంటి వారు చాలా మంది ఉన్నారు. లోకములో అన్ని ఉండి కొందరు జీవితాల్లో స్త్రీలు ఇలా చెప్తారు, భర్త ఉన్నాడే కానీ ఏం ప్రయోజనం అండి, నా భర్తకు నేను అక్కర్లేదు, నేను గాని నా పిల్లలు గాని అక్కర్లేదు, ఏదో ఒక ముద్ద పడేస్తున్నాడు అలా తింటున్నామే కానీ బ్రతికి ఉండి కూడా చచ్చిన శవాలు వంటియేనండి మా జీవితాలు. ఇంత ఉండి కూడా మా కుటుంబంలో ఏ విధమైన సంతోషం అనేది లేదు. అంటే ఒంటరి జీవితంలో వేదన ఉంది, ఒంటరి జీవితం మరణానికి నడిపించేది, ఒంటరి జీవితము పాపానికి మరింతగా లోబడేటట్లు చేయగలుగుతుంది ఒంటరి జీవితం. గమనించండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు తన జీవితంలో అదే చెప్తున్నాడు. రాత్రి వేళ ఇంటి మీద మెలకువగా ఉండి, ఒకవేళ నిద్రపోతే గొడవ లేదు, ఒకవేళ చచ్చిపోతే ఇంత తుఫాను వస్తుంది అనేటువంటి బాధ కూడా తనకి తెలియదు. చచ్చిపోతే బ్రతికి నేను ఇంకా ఉన్నాను కనుక ఈ తుఫాను నేను చూడగలుగుతున్నాను, ఈ కఠినమైన చీకటిని చూస్తున్నాను, నోటితో పట్టుకున్న ఆహారము నేలపాలైపోతుంది, అటు చూస్తే నా బిడ్డల గూటె ఉన్నదో లేక గూటు కూడా చెట్టుతో పాటు పడిపోయిందో నాకు తెలీదు. ఇక్కడైతే నేను ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నాను సమస్యను బట్టి, అక్కడ చూస్తే నా బిడ్డలు ఎలా ఉన్నారో కూడా నాకు తెలియదు నాయన. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా పిచ్చుకవలే నేను ఉన్నాను అని చెప్పేసేసి దావీదు భక్తుడు ఏ అనుభవాన్ని అయితే తెలియపరుస్తున్నాడో, ఈ రాత్రి లోకములో చాలా మంది జీవితాలు అవే కలిగి ఉన్నారు. ఒక దినాన నేను రాజమండ్రి నుండి విజయవాడ మీటింగ్స్ కని నేను బయలుదేరి వస్తున్నాను. ఉదయకాల సమయంలో అవి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ ఏర్పాటు చేశారు. ఆ కారణాన్ని బట్టి నేను తొందరగానే నేను రావాలి. ఆ కారణాన్ని బట్టి రాజమండ్రిని తెల్లవారుజామునే రైల్వే స్టేషన్ కు వచ్చి ఆ యొక్క ట్రైన్ కు నేను రావటం కొరకే నేను సిద్ధపడి రైల్వే స్టేషన్ నేను వెళ్తున్నాం. ఈలోగా ఒక ట్రైన్ ఏదో మొత్తం మీద వచ్చింది. ఆ ట్రైన్ ఆగింది. లో నుండి జన సమూహము బ్యాగ్లే పట్టుకొని తెల్లవారుజాము సమయంలో బయటకు వస్తున్నారు. అదే రైల్వే స్టేషన్ లో కొంతమంది ప్రయాణం చేయాలనుకొని ప్రయాణం చేయలేక
వారు అనుకున్న ట్రైన్ లేని కారణాన్ని బట్టో కొందరు రైల్వే స్టేషన్లోనే పడుకుండిపోయారు. అక్కడక్కడ కొంతమంది. మరొక గుంపుగా నేను చూసా, ఆ రైల్వే టీసీ ఒక ఆయన గబగబా వచ్చాడు. కొంతమంది పండుకొని ఉంటే అందులో ఇద్దరి మీద మాత్రము మురికి వస్త్రం, అంటే బాగా మైలైపోయి పాడైపోయినటువంటి ఒక వస్త్రం లాంటిది ఉన్నది కప్పుకున్నారు. ఆ వస్త్రాన్ని ఇలా తీసుకురా, లేవండి రా, లేవండి, ఇక మీకు తెల్లారలేదు అనుకుంటున్నారా, లేవండి అనేసి ఆ మాట చెప్పేసరికి ఆ పండుకునేటువంటి వాళ్ళందరూ, ఎవరు వాళ్ళందరూ అంటే కాఫీ హోటల్లో ఆకులు కప్పులు కడిగేటువంటి చిన్న చిన్న పిల్లలు, అదే విధంగా రోడ్డు మీద దొరికే చిన్న చిన్న కాగితాలు, పెంట కుప్ప దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా ఉంటే దొరికితే వాటిని సంచులు వేసుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు, మరికొంతమంది రైల్లో అలాగా అడుక్కొని ఆ చెప్పుల దగ్గర ఉన్న మట్టి అంతా తుడిసేటువంటి పిల్లలు. ఈ విధంగా అక్కడ కొంతమంది బ్యాచ్గా పిల్లలు పడుకున్నారు. వాళ్ళ ఒంటి మీద సరైనటువంటి వస్త్రాలు, చొక్కాలు ఏమీ లేవు. భయంకరమైనటువంటి చలికాలం అది. అందరు స్వెటర్లు వేసుకున్నారు. వారు కటికమైన నేల మీద పడుకున్నారు. అందులో ఇద్దరు ముగ్గురు మీద మాత్రం వస్త్రం ఉంది, మిగతా వాళ్ళు ఎవరి మీద కూడా వస్త్రం లేదు. ఈలోగా తెల్లారు కాబోతుంది, రైలు బళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ టీసీ అనబడినటువంటి వ్యక్తి వాళ్ళ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని ఇలా తీసి వాళ్ళ మీద కొట్టారు, లెగండి అని అనేటప్పటికి ఎవరు మట్టుకు వాళ్ళు కళ్ళు నలుపుకుంటూ ఎవరు మట్టుకు వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. నేను అలాగే చూస్తున్నాను. వారిని చూస్తుంటే ఒకడు తల కింద గోను గుడ్డ పెట్టుకున్నాడు, ఒకడు చొక్కాయి మడతెట్టి తల కింద పెట్టుకున్నాడు, మరొకడు ఆ ప్రక్కన ఒక గోను పట్టుకున్నాడు. అవన్నీ కూడా మూటల కింద ఉన్న వాటిని విప్పి ఎవరు మట్టికి వాళ్ళు ఇద్దరేసి ముగ్గురే చెప్పున అలాగా వారు వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళు అంటే, అరే వాళ్ళు మనలాంటి మనుషులే, వయసులో వారు చిన్నవారు కావచ్చు. వారందరూ ఎక్కడ వారు అనంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే పుట్టినటువంటి బిడ్డలే. మరి ఎందుకు వాళ్ళ పరిస్థితి అలాగైపోయింది? బహుశా తండ్రి చనిపోయాడా, లేక తల్లే చనిపోయిందా, లేక తల్లిదండ్రులు చనిపోయారా, లేక చిన్నప్పుడే వారు ఏ విధంగా అయినా ఒకవేళ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తప్పిపోయారా, సంథింగ్ మొత్తం మీద ఏదో ఒక కారణం జరిగింది. వారు రోడ్ల మీద అనాథులుగా, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలుగా, చిత్తు కాగితాలు ఏరుకునేవారుగా, కాఫీ హోటల్లో కప్పులు తీసేటువంటి వారుగా, రోడ్ల మీద కాగితాలు ఏరుకునే వారుగానే మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నా దృష్టిలో ఒక ఆలోచన వచ్చింది. మన కుటుంబాల్లో, మన ఇళ్లలో మన పిల్లవాడికి గాయమవుతే అమ్మకు చెప్తే అమ్మ వెళ్ళి తండ్రి చెప్పుద్ది, అంటే తన భర్త చెప్పుద్ది, ఏమండి పిల్లడు చూసారు ఎంత పెద్ద గాయమైందో. ఆ మాట ఇరుగు పొరుగు వారికి 4 ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ మాట, ఏమంటే మా పిల్లడు చాలా పెద్ద గాయం తగిలిందండి, ఏ మందు వేస్తే తగ్గుద్దండి అని ఈ తల్లి ఆ పిల్లవాడిని ఎత్తుకొని 4-5 ఇళ్లకు వెళ్ళిపోతుంది. కానీ నేను చూసినటువంటి ఆ పిల్లలలో కనీసం ఏ ఒక్కడికైనా గాయమైతే రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాడిని ఆఫ్ చేసి, అరే నీకెందుకురా బాబు గాయమైంది, నీకెందుకురా ఈ కాలు ఇలా కోసుకున్నది, నీకెందుకు నాయన ఈ చెయ్యి ఇలాగా గాయమైందని చెప్పేసి వాళ్ళని అడిగేటువంటి నాథుడు ఒక్కడు కూడా లేడు. ఎవరు వాళ్ళు అని ప్రశ్నిస్తే అనాథులని చెప్పవచ్చు. ఎవరు వాళ్ళు అని చెప్తే చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన పిల్లలు అని చెప్పవచ్చు. ఎవరు వాళ్ళంటే ఏదో ఒక ఆశను కల్పించి ఎవరితోనో స్నేహం చేసి ఒక చోట పుట్టి పెరిగి మరొక చోటకు వచ్చి స్థిరపడిపోయినటువంటి అనాథులు లాంటి పిల్లలు. వారి వెనక ముందు ఎవరు లేరు. ఒకవేళ కర్ఫ్యూ లాంటిదే కనుక వచ్చి రోడ్ల మీద ఏ షాపులు తీయకూడదు, ఏ హోటల్స్ కూడా తీయకూడదు, మనుషులు రోడ్ల మీద తిరగకూడదు అని అంటే గనుక ఎవరి పిల్లలు గల తల్లిదండ్రులు వారు పిల్లలకు భోజనాలు పెట్టుకోగలుగుతారు. ఒరే బాబు రోడ్డు మీదకి వెళ్ళకూడదట ఈ వారం రోజులు, రోడ్ స్కూల్స్ కూడా లేవట్రా, హాస్పిటల్ కూడా తెరవరట బాబు, కనుక ఇంట్లోనే ఉండాలట నాయన అని చెప్పేసి తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళైతే తమ పిల్లలకి ఏదో పెట్టుకోగలుగుతారు, బయటికి రానివ్వకుండా చూస్తారు. మరి అదే సమయంలో కేవలం కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునే ఆ వ్యక్తి, రోడ్డు మీద అడుక్కొని తినేటువంటి ఆ వ్యక్తికి ఆ యొక్క కఠోరమైనటువంటి దినాల్లో వాళ్ళకి పెట్టేవాడు ఎవడుంటాడు? వాళ్ళకి భోజనం పెట్టేవాడు ఎవడుంటాడు? మన పిల్లలకైతే మనం పెట్టుకోగలుగుతాము, ఒకవేళ లేకపోతే పక్కింట్లోంచి అడిగి తీసుకొచ్చి మరి మనం మన పిల్లలకి పెట్టుకోగలుగుతాం. కానీ రోడ్డు మీద అలాగా కాగితాలు ఏరుకునే వాడికి ఆ 10 రోజులు ఒకవేళ కర్ఫ్యూ గనుక అయ్యుండి రోడ్ల మీద మనుషులు తిరగకూడదు అనేటువంటి షరతే గనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాడికి భోజనం పెట్టిన నాదుడెవడు, వాడి తినగలిగేటువంటి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ విషయాలన్నీ కూడా ఆ రోజు తెల్లవారుజాన్ని నేను ఆలోచించాను. నిజమే దేవుని బిడ్డలారా, లోకంలో చాలా మంది రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా
పిచ్చికి ఎలాగైతే ఉన్నదో, ఎటు వెళ్ళటానికి గమ్య మార్గము తెలియక కఠినమైనటువంటి చీకటిలో నోటిలో ఉన్న పదార్థము నీరు గారిపోయి పిల్లలు గూటికి చేరలేక తన ప్రయాణము కూడా కొనసాగించలేక ఎక్కడైతే నిలిచిందో అక్కడికి స్థిరపడిపోయి ఇంకలాగే ఉండిపోయి ఒంటరిగా మిగిలిపోయినటువంటి స్థితి ఎట్లుండనో నా జీవితం కూడా అలాగే ఉన్నదని చెప్పేసి భక్తుడు తెలియపరుస్తున్నాడు. 142వ సంకీర్తన 4వ వచనములో చూస్తే అదే దావీదు మహారాజు అనబడిన భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు. 142వ సంకీర్తన, నా కుడి ప్రక్క, ఓ దేవా నా కుడి ప్రక్క నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేడు. నన్ను ఎరిగిన వాడు, అరే రేపటి రోజు ఇటు స్థితి ఏమిటి, అరే ఈ రోజు ఇతని స్థితి ఎలాగుంటే రేపటి రోజు ఇతని స్థితి ఎలాగా అని నా విషయమే కాస్త ఆలోచన కలిగి, నా విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని, అరే రేపటి రోజు ఈ పరిస్థితి ఏమిటి అని ఆలోచించగలిగిన వాడు, దేవా నా కుడి ప్రక్క నిదానించు చూడు, నన్ను నిదానించు చూడు, నా కుడి ప్రక్క చూడు, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒంటరి జీవితం. దావీదు యొక్క జీవితములో యూదా అరణ్యములలో ఎన్నో పర్యాయములు శత్రువులు, సొంత కుమారుడు మొదలగు వారందరూ కూడా అతని మీద కక్ష కట్టి అతన్ని చంపివేయాలని అనుకునేటువంటి సమయాలలో ఎన్నో పర్యాయములు దావీదు ఒంటరి వాడై అరణ్య పాలైనటువంటి దినాలలో దావీదు అబ్దుల్లా అనబడినటువంటి గుహలో ఉన్నప్పుడు ఎన్నో పర్యాయములు దేవుని సన్నిధానములో కన్నీళ్లు విడిచి తన ఒంటరి స్థితిని గురించి ఎన్నో సార్లు అతడు వ్యక్తపరుస్తూ వచ్చాడు. గమనించండి, కొన్నిసార్లు మనం చూస్తాం ఒంటరిగా కూర్చొని మనుషులు తనలో తను మాట్లాడుకుంటుంటాడు. మనం వెళ్ళిపోతూ అనుకుంటాం వాడిని చూసి, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు, తనలో తాను మాట్లాడేసుకుంటున్నాడు. కొంతమంది ఉంటారు రోడ్డు మీద వెళ్ళిపోతూ తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు ఒంటరిగా. మరి కొంతమంది ఉంటారు ఏదో ఒక ప్లేస్ లో కూర్చుంటారు, కొన్ని రాళ్ళు చేతో పట్టుకొని అలాగా వాటిని అలా కొట్టుకుంటూ కూర్చుంటారు. ఏరా ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా, ఏరా నువ్వు ఇక్కడ కూర్చున్నవేటి, రాళ్ళు కొట్టుకుంటున్నావేటి ఇక్కడ ఇలాగా, ఇంటికి వెళ్ళవా, నాకేం మనసేం బాగోలేదు, నాకు అన్నం తినాలనిపిస్తుంది, వెళ్ళిపో. అలా కాదు, నువ్వు రావా, ఇంటికి రావా, నేను చెప్తున్నాను కదా నేను రానే, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వాడు ఒంటరిగానే కూర్చొని ఏదో ఒక రాళ్లతోటో ఏ గడ్డి పరకని తెంపి దాని అలాగా చూస్తూ ఏదో తనలో తాను మాట్లాడుకుంటారు. గమనించండి, లోకములో చాలా మంది జీవితాల్లో అన్ని ఉండి కూడా ఒంటరి తత్వాన్ని కలిగేటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఒంటరితనం అనేది మనుషుణ్ణి మరణానికి తీసుకువెళ్తాది. ఒంటరితనం అనేటువంటిది మనుషుణ్ణి నాశనానికి తీసుకువెళ్తాది. ఒంటరితనం అనేటువంటిది మనుషులు ఒకలాంటి మొండితనం తీసుకొచ్చేసేసి నాకంటూ ఎవడున్నాడు ఇప్పుడు, నేను ఏదైనా చేసేసుకోగలుగుతాను, నన్ను అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా, వీలైతే నేను ఈ నూతిలో దూకుతాను, నన్ను అడిగేవాడు ఎవడు ఉన్నాడు, లేదంటే ఈ యొక్క కరెంటు ఫోన్ ఆ యొక్క వైర్ని పట్టేసుకోగలుగుతాను, ఎవడు నన్ను అడుగుతాడు. ఒంటరితనం అనేటువంటిది మనుషుని మరణానికి, నాశనానికి, అంధత్వంలోనికి, కఠోరమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్లిపోతుంది ఒంటరి జీవితం. ఇటు ఒంటరి జీవితంలోనే ఈ లోకంలో సమాజంలో మనుషులు జీవిస్తున్నారు. లోకంలో మనం అనుకుంటాం భర్త భార్యకు ఉంది, భార్య భర్తకు ఉన్నారు మంచిదని. ఆదిలో దేవుడు ఒక మాట చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చూసి వానికి సాటైన సహాయము చేతును అని దేవుడు అనుకొని తనలో నుండే ఆదాము అనబడిన వానిలో నుండే సాటైన సహాయముగా తీతును అని చెప్పేసి స్త్రీను సృష్టించాడు, వారిద్దరిని జతపరిచి. అయినప్పటికీ మానవుడు సృష్టించినటువంటి దేవుడు మానవుడితో లేని కారణాన్ని బట్టి, మానవుడిని సృష్టించినటువంటి దేవుడు మనుషుడితో లేని కారణాన్ని బట్టి దేవుడితో మానవుడికి పూర్తిగా బంధుత్వము తెగిపోయి పూర్తిగా ఎడబాటు కలగటాన్ని బట్టి ఆదిలోనే మానవుడు ఒంటరి తత్వాన్ని కలిగి ఉన్నాడు. భార్య ఉండొచ్చుగాక, కయ్యూను అన్నవాడు పుట్టొచ్చుగాక, హేబేలు అనబడిన వాడు పుట్టొచ్చుగాక, షేతు అనబడిన వాడు పుట్టొచ్చుగాక. అయినప్పటికీ కూడా
ఆదామును దేవుడు అన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? తోట మధ్యలో ఇదిగో వెనక్క నేను దాక్కున్నాను, వెనకాతలకి వెళ్ళిపోయి నేను దాక్కున్నాను. అంటే ఆ దినము నుండే మానవుడు దేవునికి దూరం అయిపోయి ఒంటరిగా చెట్టు చాటు దాక్కునే పరిస్థితి అలనాడు ఎలాగైతే వచ్చిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ ప్రపంచంలో ఎంతో మంది జీవితాల్లో ధనము ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, భార్య బిడ్డలు అనబడిన వారు ఉండొచ్చు గాక. ఇన్ని ఉన్నప్పటికీ మానవుడిని సృష్టించినటువంటి దేవుడు మానవుడితో లేకపోతే వాడి జీవితము ఒంటరి జీవితంతో సమానం. భార్య ఉండొచ్చు, కానీ నీ హృదయ వేదన గల సమయంలో, కృంగిపోయినటువంటి సమయంలో నీకు సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి కూడా తోటి మనిషే కనుక మనుషుల వల్ల నువ్వు ఏమాత్రం మేలు పొందలేవు. ఎందుకంటే నిన్ను ఓదార్చగలిగేది ఒక మనిషి. బాధపడొద్దు అని నీతో చెప్పే వ్యక్తి నీలాంటి శరీరం రక్త మాంసములు గల ఒక వ్యక్తే. ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నీ కన్నీళ్లు తొడగలిగినటువంటి మనిషి, వ్యక్తి అనబడినటువంటిది నీలాంటి ఒక స్వభావం కలిగినటువంటి మనిషే తప్ప తనేమి దేవుడు కాడు నువ్వు ఓదార్పు పొందటానికి. తనేమి దేవుడు కాడు నీ దుఃఖ దినములు సమాప్తములైపోవటానికి. అతడేమి నీ దేవుడు కాడు నీ జీవితంలో గొప్ప ఆదరణ, నెమ్మది కలగటానికి. దావీదు జీవితంలో అదే పరిస్థితి ఎదురైంది. ఒంటరి జీవితం ఎదురైనది. ఆ ఒంటరి జీవితంలో తను చెప్తున్నాడు, దేవా రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా పిచ్చిక యొక్క స్థితి ఎట్లుండునో. ఎవరి ఇళ్లలో వాళ్ళైతే చక్కగా పండుకున్నారు, బయట చూస్తే కుంభవర్షం. ఎవరి పిల్లలను వారు చక్కగా దగ్గరికి చేర తీసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఇదిగో నేనైతే రాత్రి ఇంటి మీద ఒంటరిగా పిచ్చికి ఏ రీతిగా అయితే ఉంటాదో, దేవా నా జీవితం కూడా అదే స్థితిలో ఉన్నదని చెప్పేసేసి దావీదు దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ వచ్చాడు. గమనించండి ప్రభునందు నా మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, ఒంటరి జీవితం అనేది మనుషుడి మరణానికి, నాశనానికి, చెడుతనానికి నడిపిస్తుంది. ఒకలాంటి కఠోరత్వం కలిగినటువంటి స్థితి తీసుకెళ్లిపోతుంది. ఇక నేను ఎందుకు జీవించాలి అనేటువంటి ఒకలాంటి తెగింపు వచ్చేసేసి మనుషుడు మరణానికి వెళ్ళిపోవటానికి మార్గం చూపిస్తుంది ఒంటరి జీవితంలో ఉన్నటువంటి విషాదం ఎంత భయంకరమో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఒక చక్కటి మాట చెప్పాడు ఆయన. యోహాను శుభవార్తలో చూస్తే 16వ అధ్యాయము 32వ వచనం. యోహాను శుభవార్త 16వ అధ్యాయము. మీలో ప్రతి మనుషుడు ఎవడి ఇంటికి వాడు త్వరగా ఎవడు మట్టికి వాడు తమ ఇంటికి వెళ్ళిపోతారు. నన్నైతే మీరు ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. అయినను అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి నాతో ఉన్నాడు. ఎవరు మట్టికి ఇప్పుడు మీరైతే ఎవరు మట్టికి వారు తమ ఇళ్లకు చక్కగా వెళ్ళిపోతారు. ఒకవేళ చినుకులే గనక పడితే ఎవరు మట్టికి వాళ్ళు బైబిల్ చేత్తో పట్టుకొని తమ పిల్లలను రెక్కలు పట్టుకొని ఈడ్చుకొని మరి ఎవరు మట్టికి వారు తమ ఇళ్లకు ఎవరు మట్టికి వారు వెళ్ళిపోతారు. నన్నైతే మీరు ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. అయినప్పటికీ తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడిని కాను. దేవునికి స్తోత్రం. కుంభవర్షములో ఉండొచ్చు, అగాధపు స్థితిలో ఉండొచ్చు, భయంకరమైన రుణాల్లో నువ్వు ఉండొచ్చు, ఆర్థిక స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ నీకు కలిగిన వ్యాధిని బట్టి ఒక హాస్పిటల్లో నేను తీసుకువెళ్ళిపోయి ఒక భయంకరమైనటువంటి మనుషులు ఉండలేనటువంటి స్థలములో నిన్ను పడేయచ్చు. అదొక భయంకరమైనటువంటి ఒక సెప్టిక్ వార్డ్ లాంటిది కావచ్చు. ఇంచుమించు వారానికో లేకపోతే 4 రోజులకు ఒక్కసారి డాక్టర్ మాత్రమే వెళ్ళి జస్ట్ అలా చూసేసి రావచ్చు. లోపలికి నర్సులు అనబడిన వారు కూడా వెళ్ళటానికి కూడా అసహించుకునేంత భయంకరమైన ప్లేస్ కావచ్చు అది. శరీరాలు కుళ్ళిపోయి పురుగులు పట్టేసేసో లేకపోతే టీబీ జబ్బు భయంకరమైన స్థితిలో ఒకవేళ హాస్పిటల్లో పడేయచ్చు. అట్టి వారిని చూడటానికి ఎవరు కూడా కనీసం డాక్టర్ దగ్గర రాకలేకపోవచ్చు. నర్సులు కూడా వచ్చేసి ఏదో ఒక టాబ్లెట్ ఆ పేరుకి మాత్రం ఇచ్చేసి అలా వెంటనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కృంగిపోతారు. కారణం
ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు బ్రతికిన బ్రతుకు చాలా గొప్పది కావచ్చు. ఒకప్పుడు వారు సమాజం మధ్యలో వందలాది ప్రజల మధ్య తిరిగేటువంటి వారు కావచ్చు. వ్యాధి అనబడినటువంటిది మనుషుని ఒంటరితనానికి తీసుకువెళ్ళిపోతాది. వ్యాధి అనేటువంటిది మనుషుని ఒంటరితనాన్ని తీసుకువెళ్ళిపోయి అందరూ ఒక చోట పడుకుంటే ఇతను మాత్రం మరొక స్థలములో పరుండనిస్తారు. అందరూ ఒక స్థలములో పడుకుంటే ఆ వ్యక్తిని మాత్రం ప్రత్యేకంగా వేరే స్థలములో పరుండబెడతారు. ఆ మనుషుని చూడటానికి ఒకవేళ బంధువులు అనబడిన వారు ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మాయిని ఏడమ్మా అంటే, ఒరే మీ నాన్నగారి దగ్గరికి అట్టా తీసుకెళ్ళరా, చుట్టాలు వచ్చారు, మీ మావయ్య వచ్చారు, అక్కడ పడుకున్నాడు కదా మీ నాన్న దగ్గర తీసుకెళ్ళంటే మొత్తం మీద ఎక్కడికో గేదెలు కట్టేసే స్థలంలో ఒకవేళ ఆయనకి మంచం వేసి ఉండబెట్టచ్చు. అక్కడికి వెళ్ళి తడు చేతుల్లో కట్టుకున్నారే, ఎంత బాగా బ్రతికేడయినా, ఎంత గొప్ప జమీందారిగా ఉండేవాడినా, ఎంతమంది ప్రజలకి ఇతడు మేలు చేసిన మహోపకారి ధర్మరాజు లాంటోడు, అరే ఈ రోజు ఇలాంటి స్థితిలో ఒంటరిగా ఉన్నాడా? పిల్లలు పట్టించుకుంటా లేదా ఇతన్ని, భార్య పట్టించుకుంటా లేదా ఇతన్ని అని అంటూ వచ్చినటువంటి ఆ స్నేహితుడు అతన్ని పరామర్శిస్తూ అన్నట్టు, ఏవయ్యా నువ్వు ఎలాగున్నావు అన్నట్టు, నువ్వు ఎలాగున్నావయ్యా అంటే, అరే నా జీవితంలో కాలిపోయిందని చెప్పటానికి బాధ వ్యక్తపరచలేక తిరిగి తనను తాను సముదాయించుకొనొచ్చు, తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటూ తిరిగి ఇలా చెప్తుంటాడు, నేను పర్లేదు బాగానే ఉన్నాను, నాకు పర్వాలేదు, నాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఎరా టయానికైనా కాఫీ అయినా వేస్తున్నారా? కనీసం నీ పిల్లలు టయానికి ఏమైనా తీసుకొచ్చి నీకు పెడుతున్నారా? అబ్బే నా పిల్లలు అందరూ కూడా నన్ను చాలా బాగా చదువుతున్నారు, టయానికి అన్ని కూడా దిగొచ్చి పెట్టేస్తాడు. కానీ ఒకప్పుడు అతని జీవితాలు అన్ని టయానికి రావచ్చు. వ్యాధిని బట్టి కనీసం దగ్గరికి చూడడానికి కూడా తన ఇంటి వాళ్ళు రాకపోవచ్చు. కానీ అతడు అందరూ పండుకున్న తర్వాత రాత్రి వేళ ఒంటరిగా ఎన్ను రెప్పలలో నుండి చెంపల్లో నుండి కన్నీళ్లలాగానే కారుస్తూ ఉంటుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, విలాప వాక్యములు 1వ అధ్యాయము 1-2 వచనాలను చూస్తే విలాప వాక్యములలో ఇలా రాయబడినది. చదవండి, విలాప వాక్యాలు ఇమ్లా ద్వారా రాయబడిన విలాప వాక్యాలు 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే ఇక్కడ ఈ మాట చెప్తాడు, అయ్యో జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతురాలాయను, అది విధవరాలు వంటిది ఆయను. అన్యజనులో ఒకప్పుడు గొప్ప సంస్థానములలో ఒక గొప్ప రాజకుమార్తె వంటిది ఆయను, అది ఇప్పుడు ఎట్లా పన్ను చెల్లించవలసినదాయను. రాత్రి వేళది బహుగా ఏడ్చుచున్నది. కొందరు జీవితాల పగలంతా ఇటు చక్కగా తిరుగుతూ ఉంటుంటారు, ఏ లోటు మాకు లేదు అన్నట్టుగా ఉంటారు. రాత్రి అవుతేసాలు గుండెలను పిండేసేటట్లుగా ఒకలాంటి వేదన. పిల్లలు ఒకప్పుడు మాట వినేవారు, భార్య ఒకప్పుడు మాట వినేది, లేక భర్త ఒకప్పుడు మాట వినేవాడు. తనకు ఏదో ఒక లోపం మొత్తం మీద ఎదురైంది, ఆ ఒక్క లోపాన్ని బట్టి లేక అతను కలిగిన వ్యాధిని బట్టి తన వాళ్ళందరూ కూడా అతన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు, తనను చాలా తక్కువ అంచనా వేస్తారు. పిల్లలు తండ్రి పేరెత్తితే అగ్గగ్గలాడిపోయేటువంటి పిల్లలు, తండ్రి ఎంత దూరంలో ఉన్నాడు అంటే పిల్లలు గబగబా వచ్చేసి లోపల కూర్చొని పుస్తకాలు ఏదో స్టడీ చేసుకున్నట్లుగా భయపడిపోతూ కూర్చునే పిల్లలు. తండ్రికి ఏ రోజైతే ఒక తీరని వ్యాధి లాంటిది వచ్చిందో పిల్లలు కూడా తన తండ్రిని లెక్క చేయలేడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, నేను వెళ్ళినప్పుడు పసిపిల్లలు లాంటి వాళ్ళు, పాలు త్రాగే పసిపిల్లలు, స్తన్యము త్రాగే పిల్లలు కూడా సహితం నా వైపు చూచిరి, స్తన్యం ఇచ్చేటువంటి స్త్రీలు కూడా మౌనము దాల్చిరి. నా నోటు నుండి వచ్చేటువంటి మాటలు గుత్తులుగా మాటలు రాలిపడుతున్నప్పుడు పెద్దలు అనబడిన వారు వయసులో నాకన్నా గొప్పవారు తమ నోటి మీద చెయ్యేసుకొని నా ఉపదేశము కొరకు ఎదురు చూచుచుండిరే. ఇప్పుడు నేను వారికి అసహ్యుడనైపోతిని, బాలుర్ల సహితము నన్ను హేళన చేయుచున్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచిరి. నేను ఊపిరి పీల్చుకునుటయే నా భార్యకు అసహాయం అయిపోయిందని చెప్పేసేసి భక్తుడు యోబు తన జీవితంలో చెప్పాడు.
ఒంటరితనం, వ్యాధి అనేది మానవుని ఒంటరితనానికి తీసుకెళ్లిపోయేది. అక్కడ విలాప వాక్యములో రాయబడింది, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి వంటిదాయను, ఒంటరి పిచ్చిక వంటిదాయను. అది సమస్థానములలో రాజకుమార్తె వంటిది, ఎట్లు పన్ను చెల్లించవలసిన రాయను. కిందకు చూస్తే అక్కడ అంటాడు, రాత్రి వేళది బహుగా ఏడ్చుచున్నది, దాని కన్నీళ్లు దాని చెంపల మీద నుండలాగానే కారుచున్నవి. దాని వీట కాండ్రులలో దానిని ఓటను దానికి లేకపోయిరి. దాని చెలికాండ్రులు ప్రేమించిన వారందరూ కూడా సైతము దానిని మోసపుచ్చిరి. వారందరూ కూడా ఈ రోజు శత్రువులైపోయిరి. ఒక వ్యాధి గనుక మనుషుడికి కలిగితే ఆ వ్యాధిని బట్టి తను శత్రువు అయిపోతారు. ఇంక రోజల్ల కాలం నీతోనే, ఇక రోజల్ల కాలం నీకే చాకరీ చేసుకుంటూ మేము కూర్చుంటే మేము బతకక్కర్లేదు అన్నమాట. ఇక డైలీ నీ పుండ్లు తుడుచుకుంటూ, నీ రసు నీకు ఈ యొక్క గుడ్డపాతలు లాంటివి చుట్టూరు నీ గాయాలు కడుతూ, ఇంకెప్పుడు నీకు అన్నం పిసిగి నీ నోట్లో పెడుతూ, ఇక మా పని పాటలు మేము నిద్రపోవక్కర్లేదు అన్నమాట. అరే, వ్యాధి అతనిని ఒంటరి స్థితికి తీసుకువెళ్ళడంతో తన ఇంటి వారట అతనికి శత్రువులే అయిపోతారట. ఒకప్పుడు అదే రెండు చేతుల నుండి బరువైన పదార్థాలు, ఫ్రూట్స్ పిల్లలు తింటారు కదా, కొన్ని మంచి మంచి ఖరీదైనటువంటి పదార్థాలు తీసుకొస్తుంటే భార్య అంత దూరం లేచి గబగబా బయటికి వెళ్ళి చేయించుకొని లోపల తీసుకొచ్చి కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి గబగబా వేడి వేడి భోజనం పెట్టే భార్య, తండ్రి చేతు నుండి బలమైనటువంటి వస్తువులు పట్టుకొని వస్తుంటే మా నాన్న ఏ తీసుకొస్తున్నాడు మేము తినటానికి అనుకొని గబగబా వెళ్ళి తండ్రిని పట్టేసుకునేటువంటి ఆ పిల్లలు. ఎప్పుడైతే ఆ మనుషుడికి తీరని ఒక భయంకరమైన వ్యాధి లాంటిదే గనుక ఎదురై ఒంటరి స్థితికే గనుక పడిపోతేనట, తన ఇంటి వారు సైతం కూడా అతనికి ఏమైపోతారట, శత్రువులుగా మారిపోతారని చెప్పి దేవుని వాక్యములో రాయబడినది. నా కుడి ప్రక్క నిదానించు చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడు. నా ప్రభు నందు దేవుని బిడలారా, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, చాలా మంది జీవితంలో పైకి చెప్పుకోలేక అన్ని ఉన్నాయని అనుకుంటూ ఒంటరిగా నీ మాటను లెక్క చేయలేని స్థితి. ఒకప్పుడు నీ ఇంటి వారికి నీ మాట అంటే దేవుడు పలికిన మాటగా ఉండేది. ఈ రోజు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడి నీ మాటలన్నీ వెనక పెట్టేస్తున్నారు. ఆ మనిషి బ్రతుకుండి కూడా చాలా వరకు తనలో తాను కుమిలిపోతాడు. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, ఎందుకు నా బ్రతుకు ఇలాగైపోయింది, అరే ఒకప్పుడు నా జీవితం ఎలాగ ఉండేది, నా మాటలు ఎలా ఉండేవి. ఈ రోజు నా పిల్లలు సహితం కూడా నా మాటలు వింటాలేదే, నా పిల్లలు సహితము నా మాటలు లెక్క చేయలేకపోతున్నారే. కారణం ఏమిటంటే అతనికి ఏదో ఒక లోపం మొత్తం మీద ఎదురైంది. అది వ్యాధే కావచ్చు గాక, మరొకటి కావచ్చు గాక. ఒక మనిషి తన జీవితంలో ఒంటరి స్థితికి వెళితే చాలా కఠోరమైన పరిస్థితి. అట్టి ఒంటరి స్థితిలో ఉన్న జీవితాలను ప్రేమించినటువంటి దేవుడు జతగా ఉండటానికి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను నిదానించు చూడుము, నా కుడి ప్రక్క మరి తేటగా చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేడు. అంతటి మహారాజు అతడు తన ఆస్థానము నుండి తన అంతఃపురములో నుండి బయటకు వస్తే తనకంటే ముందుగా నడుస్తూ కత్తి దూసి యుద్ధము చేయగల నైపుణ్యత గలవారు 3,70,000 మంది సైనికులు దావీదుకున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. అతని చేతికి మట్టి అంటనివ్వకుండా కత్తి యుద్ధము చేయగల నైపుణ్యత గలవారు 3,70,000 మంది సైనికులు తనతో ఉన్నప్పటికీ, భార్యలు ఉపపత్నులు తనకు ఉన్నప్పటికీ, పిల్లలు కూడా తనకు ఉన్నప్పటికీ, బంధువులు అన్నలు తనకు ఉన్నప్పటికీ, దావీదు పలికిన మాట చూడండి, దేవా నా కుడి ప్రక్క నిదానించు చూడు, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేడు. ఉన్నంత వరకు అందరూ నీతో ఉంటారు, నీకున్న కలిగినది కాస్త తొలగిపోతే ఎవరు నీతో ఉండరు. నీ అందం ఉన్నంత కాలము అందరు నిన్ను వెంబడిస్తారు. అందము కాస్త వికారంగా మారిపోతే ముఖం మీద ఉమ్మూసి వెళ్ళిపోతారు. ఎవరు నిన్ను లెక్క చేయలేరు, ఎవరు నీ దగ్గరికి రాలేరు. కారణం ఏంటంటే ఏదో ఒకటి మొత్తం మీద నేను ఒంటరి స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఒకవేళ ధనాన్ని కోల్పోవచ్చు, బీదవాడిగా అయిపోవచ్చు. ఆ కారణాన్ని బట్టి మిగతా వారందరూ అతన్ని చిన్న చూపు చూస్తారు. ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి
వ్యక్తి వ్యాపారంలో లాస్ అయ్యాడో ఏమైపోయాడో మొత్తం మీద భవనములో ఉండే వ్యక్తి తాటే గుడిసెలోకి వచ్చేసాడు అద్దెకి. ఆ కారణాన్ని బట్టి కొందరు అతన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. అతడు తాటే గుడిసెలోనే ఉండొచ్చు గాక అతని జీవితం అది ఒక మాటలో చెప్పాలంటే ఒంటరి జీవితమే. సమాజం మధ్యలోకి వచ్చి అందరితో సరదాగా తిరగలేడు, సరదాగా అందరూ టైం పాస్ చేసి మాట్లాడలేడు. కారణం బాగా బ్రతికిన కుటుంబం ధనము కోల్పోవడంతో చిదిగిపోయిన స్థితి, అలాగే వ్యాధి రావడంతో అందాన్ని కోల్పోవడంతో అతని జీవితం వికృతము కలిగినటువంటి స్థితి అతని జీవితాన్ని సంభవించడంతో మరికొంతమంది అతనిని చాలా తక్కువ అంచనా వేస్తారు. ఏ కారణము కావచ్చు గాక మొత్తం మీద ఈ లోకములో చాలా మంది ఒంటరి జీవితాన్ని అనుభవించేవారు చాలా మంది ఉన్నారు. కొందరు కుటుంబాల్లో భార్య ఇంట్లో ఉంటే భర్త వచ్చి రోడ్డు మీద నిలబడతాడు, భర్త లోపలికి వెళ్తే భార్య వచ్చి బయట నిలబెడతాది, భర్త భోజనం చేస్తే ఆ కంచం అలాగే ఉంటది, భార్య వచ్చి భోజనం చేస్తే తన కంచం తనదే, తన కంచం తనదే. భార్య భర్తలు లేక పిల్లలు కలిసి కూర్చొని తినేటువంటి రోజులు కూడా కొందరు జీవితాల్లో దాటిపోయారు. ఒకప్పుడు కలిసి కూర్చొని తినేటువంటి కుటుంబం. కారణం ఏంటంటే భర్త దేనికో వ్యాపార నిమిత్తం ఏదో ఒక పెట్టుబడి అన్న ఉద్దేశంతో ఊళ్ళో అప్పులు చేయొచ్చు. ఆ కారణాన్ని బట్టి అతడు పూర్తిగా చిదిగిపోవచ్చు. ఇంట్లో భార్య అతను చాలా తక్కువ అంచనా వేస్తుంది. మా మాట కాదని తీసుకెళ్లి వ్యాపారంలో పెట్టాడు, డబ్బు తీసుకెళ్లి పిల్లల కోసం దాచిన డబ్బు కూడా తీసుకెళ్లి వ్యాపారంలో పెట్టాడు అని చెప్పేసి అప్పటికి అతడు చాలా వరకు చిదిగిపోయి, పిల్లలు ఈ లోకములు ఏ మనుషుడు కూడా తాను పాడైపోవాలని, తను మోసపోవాలని చెప్పి ఎవడు ఏ వ్యాపారం కూడా చేయడు. తను బ్రతకాలని, తన బిడ్డను పోషించుకోవాలని, తన కుటుంబాన్ని ఒక మంచి స్థితికి తెచ్చుకోవాలని ఎవరెవరో సలహాలు పాటిస్తాడు, ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మేస్తాడు అమాయకుడిగా. తీసుకొచ్చిన డబ్బంతా కూడా ఏదో గంగలో పోసినట్లుగా బూడిదని, ఆ గంగలో పోసిన బూడిదలో పోసిన పన్నీరు వల్లే మొత్తం వృధా అయిపోయేసరికి తన ఇంటి వాడు అతనికి శత్రువు అయిపోతారు. మా మాట విన్నావా నువ్వు? నేను అక్కడికే వద్దంటున్నావు, వ్యాపారం పెట్టద్దు ఇదన్నా, 10 లక్షలు ఎవడు తిన్నట్టు నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టావు అని చెప్పేసి తన ఇంటి వారు అతను పట్టించుకోరు. మరి అదే మనుషుడు 10 లక్షలతో ఒకవేళ 50 లక్షల రూపాయలే కనుక దాన్ని డెవలప్ చేశాడు అనుకోండి, భార్య వచ్చి కాళ్ళు దగ్గర నొక్కుతూ కాళ్ళు పీసుకుతుంది, పిల్లలు కూడా వచ్చి భుజం మీద వాళ్తారు, తల్లిదండ్రులు కూడా వచ్చి మా కొడుకు ఎంత గొప్పవాడైపోయాడు అంటారు. కానీ అదే మనుషుడు పెట్టుబడి పెట్టిన 10 లక్షలు వృధా కనుక అయిపోతే భార్య కూడా శత్రువు అయిపోతాయి, పిల్లలు కూడా శత్రువు అయిపోతారు. ఇక మనుషుడు ఎందుకోసం బ్రతకాలి? తనకి దేనికోసం అతడు జీవించాలి? తన పక్షంగా పోలే, దెబ్బతింటే తిన్నావు, ఇదిగో మరలా మేము ఉన్నాం కదా, ఏదో ఒక విధంగా ముందుకు సాగిపోదాం అని చెప్పేవారు ఉన్నారు. అతడు తలదించుకుని అలాగే ఇంట్లోకి వస్తే భోజనం తింటావా అని అడిగేవాళ్ళు ఉండరు. కారణం 10 లక్షల రూపాయలు తీసుకెళ్లి పెట్టుబడి పెట్టాడు, లాస్ అయిపోయాడు. కానీ వీడికి అన్నం పెట్టడం కూడా వృధాయే. తన ఇంటి వారు అతను శత్రువు అయిపోతారు. చాలా సమయం వరకు అతడు కూర్చోవాలా, ఆ తర్వాత అడగాల, ఇలా అన్నం పెట్టవా, అరే మీ అమ్మని రమ్మని చెప్పు, కాస్త అన్నం పెట్టమని ఆకలేస్తుంది అని అంటే బయట నుండి కేకలేసుకొస్తుంది ఆవిడ. పగలంతా ఊరంతా తిరిగి వచ్చావు కదా, ఇప్పుడు నీకు అన్నం పెట్టడానికి. ఎంతో మంది జీవితాలు ఈ రాత్రి కాల్సిన అన్నీ ఉండి, భార్య ఉండి, పిల్లలుండి, అన్ని ఉండి ఒంటరి జీవితాన్ని అనుభవించేవారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే ఏదో విషయాల మొత్తం మీద అతని జీవితం దెబ్బయింది. అతడు రుణపాలైపోవచ్చు గాక, వ్యాధి కలిగి ఉండొచ్చు గాక, శరీరం మీద అందానే కోల్పోవచ్చు గాక, ఏదో ఒక పరిస్థితిని బట్టి మనిషి ఒంటరి జీవితానికి లోనైపోతారు. ఆ ఒంటరి జీవితంలో కూర్చున్నప్పుడు ఎక్కడెక్కడో తెలియలేని ఆలోచనలన్నీ కూడా అతని బుర్రలో బయలుదేరుతూ ఉంటాయి. నేను ఇలా చేస్తే బాగుంటది. కొంతమంది చూడండి ఏకాంతంగా వెళ్ళిపోయి ఏ చెరువు గట్టునో ఏ గోదావరి నది ఒడ్డునో కూర్చొని రాళ్లలా ఇసురుతుంటారు, నీళ్ళల్లో అలాగా టప్ టప్ అని ఇసురుతారు. ఏరా ఇక్కడ కూర్చున్నావేంట్రా, ఇల్లు అక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నావేంట్రా అంటే వాడంటాడు కదా, నువ్వు వెళ్ళిపోరా, నా మనసు ఏం బాగలేదు, ఇక్కడే నాకు కాస్త ప్రశాంతంగా ఉంది. ప్రకృతి సంబంధమైన వృక్షాలు, ఈ జలములు, నేను నీళ్ళలో రాయేస్తుంటే తిరిగి శబ్దాన్ని ఇస్తుంది. నాకు ఇక్కడే బాగున్నట్టు లేదురా, అక్కడ నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య, నీ తల్లి, రే నువ్వు ఇంకేమీ చెప్పొద్దు, నువ్వు వెళ్ళిపో, నాకు ఇక్కడే బాగున్నారు. కారణం ఒకప్పుడు కుటుంబంతో కలిసిన జీవితం, భార్యతో కలిసి పిల్లలతో కలిసిన జీవితం, అతని జీవితం ఆఖరికి ఒంటరి స్థితికి వెళ్ళిపోతుంది. ఒంటరి స్థితికి వెళ్ళిపోయి ఆ స్థలంలోనే కూర్చుంటాడు పొద్దుటి నుండి సాయంకాలం వరకు.
ఒకప్పుడు ప్రతిరోజు ఉదయం లేవడంతో చక్కగా ఈ గడ్డం తీసుకొని చక్కగా నుండగా కనబడే ముఖం గలవాడు పిచ్చి గడ్డం కింద అలాగా పెరిగిపోయినా సరే వికృతమైన రూపముగా తన శరీరం తన ముఖ కళ మారిపోయినప్పుడు కూడా తన మీద తనకి ధ్యాస అనేది ఉండదు. ఎందుకంటే అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నాకంటూ ఎవరున్నారు, నేను ఎందుకోసం నేను జీవించాలి, అరే 10 లక్షల రూపాయలు నేను వృధా చేసేసాననే కదా అందరికి నిలగైపోయాను అని చెప్పేసి అతడు కొన్ని దినాలు అలా జీవించి ఏదో ఒక దినాన హఠాత్తుగా అతడు ఏ నీళ్ల దగ్గర కూర్చొని రాళ్ళు అన్ని నదిలో ఇసురుతూ ఉన్నాడు. ఒక రోజు రాయి ఇసిరిన వ్యక్తి తానే వెళ్ళి ఒక రాయిగా నదిలో పడిపోయి చచ్చిపోతాడు. 2-3 రోజులకి ఆ శవం కింద అతడు మళ్ళా తేలుతాడు. యారా ఎందుకు చచ్చిపోయాడు అతడు అంటే ఏం చెప్తాం, 10 లక్షల రూపాయలు అప్పు అయిపోయాట, ఇంట్లో శోధనలట, భార్య అతను పట్టించుకుంటా లేదట. ఆ కారణాన్ని బట్టి అతడు ఆత్మహత్య చేశాడు. ఎప్పుడు అక్కడే కూర్చునేవాడు, ఎప్పుడు రాళ్ళతో అలాగా నదిలో రాళ్ళు ఇసురుతూనే ఉండేవాడు, ఎప్పుడు అక్కడే కూర్చునేవాడు పాపం. అయ్యయ్యో అని అనుకుంటూ సమాజం అతని మీద సానుభూతి చూపిస్తుంటది. దావీదు జీవితంలో ఎన్నో పర్యాయములు తనకు తాను చేతులారా చనిపోయే పరిస్థితులు కూడా దావీదు జీవితంలో ఎదురైనాయి. సొంత భార్యలనే కొడుకు పాడు చేసేశాడు. సొంత భార్యలను కన్న కొడుకు కట్టుకున్న భార్యలను పాడు చేశాడు, తన ఉపపత్నులను పాడు చేశాడు. ఎవరితో చెప్పుకుంటాడండి బాధ? అరే నా కొడుకు నా భార్యను పాడు చేసేసాడని తండ్రి తన కొడుకుని గురించి చెప్పుకుంటాడా? లేకపోతే నా భార్య నా కొడుకు పాడు చేశాడని ఒక భర్తగా తన భార్య చెడిపోయిందని చెప్పుకోగలుగుతాడా? అలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఎన్నెన్నో ఎదురైనాయి. అంత మాత్రమే కాకరే దావీదు కుటుంబంలోనట అతని పెద్ద కొడుకట కూతుర్ని పాడు చేశాడట. దావీదు యొక్క కుటుంబం, దావీదు కుటుంబంలో పెద్ద కొడుకట, ఆడి పేరు అమ్నోనట. దావీదు యొక్క కూతురట, దాని పేరు తామారట. పాడు చేశారట. దావీదు ఇంట్లో ఇలా జరిగిందట. ఇలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఎన్నో ఎదురైనప్పుడు అతడు ఒకటే నేర్చుకున్నాడు, దేవుని పాదాల దగ్గర కన్నీడు కార్చుతాం. దేవుని పాదాల దగ్గర కన్నీడు కార్చి, ప్రభువా దయచేసి నీ నుండి మాత్రం నన్ను దూరం చేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుండి తీసివేయొద్దు దేవా అని చెప్పేసేసి ఎన్నో పర్యాయములు దావీదు ఒంటరిగా కన్నీళ్లు కార్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాగా ఒంటరిగా కన్నీళ్లు కారుస్తూ తన చేతి యొక్క కలముతో ఇలాగ రాస్తున్నాడు, దేవా పొయ్యలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోవచ్చున్నది, ఎండ దెబ్బకు వాడిపోయినటువంటి ఆ యొక్క అగ్నికి మైనము కరిగిపోయినట్లు నా హృదయం వాడిపోతుంది లేక కరిగిపోతూ ఉన్నది. పొలములో నీదిగో అడవిలో గోడ బాతువలే నేను ఉన్నాను, అలాగే నా జీవితం రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగా ఉన్నా, పిచ్చుకోలే నా జీవితం అయిపోయింది ప్రభువా అని చెప్పేసేసి దేవుని సన్నిధానములో దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారులారా, ఈ రాత్రి కాల సమయంలో చాలా మంది జీవితాల్లో ఇదే అనుభవాలను కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అట్టి వారికి రాత్రి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? కీర్తన యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ మహాభక్తుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాట సెలవిచ్చాడు. 60వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, నీ సూర్యుడు ఇకను చీకటి కాడు, అస్తమింపడు, నీ చంద్రుడికి ఎన్నడూను క్షీణించిపోడు, ప్రభువైన దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మానవుడు తోటి మానవుడికి దుఃఖ దినములు కలుగు చేసేవాడైతే మానవుడు సృష్టించిన దేవుడు చెప్తున్నాడు ఏమో తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తములైనవి, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. కింద వస్తున్నాము, నీ జనులందరూ గమనించండి, జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమ పరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసినటువంటి ఒక గొప్ప పనిగాను ఉందరు. అదే యెషయా గ్రంథము
51 అధ్యాయము 12వ వచనములో వాక్యములు ఇలా రాయబడినది, నేను నేనే మిమ్మును ఓదార్చేవాడను. నేనే, మరెవరో కాదు, ప్రభుత్వం కాదు, అధికారులు కాదు, అధికారమో కాదు, న్యాయస్థానం కాదు, చట్టము కాదు, కోర్టు కాదు, నీ ఇంటి వారు కాదు, నీ కులము కాదు, నీ మతము కాదు, నీ బంధువులు కాదు, నీ స్వజనులు కాదు. నేనే నిన్ను ఓదార్చేవాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్థితిలో ఉన్న జీవితాలను ఎవరండి ఓదార్చగలవాడు అంటే, ఆకాశమును భూమిని సమస్తాన్ని కలుగు చేసిన ప్రభువైన దేవుడు తప్ప ఈ లోక మతాలు, అధికారాలు, ఆధిక్యతలు, హోదాలు, అంతస్తులు, సమాజము, మనుషులనబడిన వారు ఏ మానవుని యొక్క దుస్థితిని, నిరాశ, నిస్పృహ స్థితి గల జీవితాన్ని విలువైన జీవితంగా ఈ సమాజంలో ఎవరు మార్చలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైనవి. నేనే నిన్ను ఓదార్చేవాడను. నా ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో అట్టి ప్రభు అయినటువంటి దేవుణ్ణి మీ జీవితంలో అంగీకరించినప్పుడు మీలో ఉన్నటువంటి ఒంటరితనం అనేది పటాపంచులైపోతుంది. అరే, ఇంతవరకు నాకు ఎవరు లేరనుకునే నీ జీవితంలో నీతి సూర్యుడు వంటి ఒక గొప్ప ఆదరణ నీ జీవితానికి కలుగుతుంది. ఈ రాత్రి మనం ఒక అద్భుత సాక్ష్యాన్ని విన్నాం. ఒంటరి స్థితిలో అడుక్కొని తినే స్థితి తనకు కలిగినప్పుడు తన కులం, తన మతం, తన ఇంటి వారు తనను పట్టించుకోలేనటువంటి స్థితిలో రోడ్ల మీద దొర్లాడేటువంటి హీనమైన స్థితిలో పడిపోయి తన పిల్లలు కూడా అడుక్కొని తినే అంత కర్మ, అంతటి స్థితి కలిగినప్పుడు గొప్ప కులమే కావచ్చు, కానీ కులం అతన్ని రక్షించలేదు. దేవుడే స్వయముగా తనను దర్శించి తన కుటుంబం ఇంకా దరిద్రమైన స్థితిలో దిగజారిపోతూ ఇంకా పోవలసిన కుటుంబాన్ని అంతటితో దేవుడు పట్టుకొని ఆదరించి ఈ దినాన ఒక గొప్ప వెలుగుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నా కుడి ప్రక్క నిదానించుడు, అందరూ తిన్నవారి నా దగ్గరది. నన్ను బాగా గుర్తించు, నా దగ్గర అందరు తిన్నవారే. కానీ ఈ రోజు నా కుడి ప్రక్క ఒక్కడు నా పక్షముగా లేడు. ఈ రాత్రి కాల సమయంలో సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ అదే స్థితిని కనుక ఈ రాత్రి నువ్వు కలిగి ఉంటే, ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి నీ కోసం వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకేం లోటు, నాకు భర్త ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, నా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు, ఉన్నతమైన చదువులు ఉన్నారని. కానీ నేను చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు పక్షంగా నిలబడి నీవు అనుకున్న ఉద్దేశం కాకుండా మరొక విధంగా నీ జీవితానికే గనుక సంభవిస్తే, కట్టుకున్న నీ భర్త, కడుపును పుట్టిన నీ పిల్లలే గాని, నాన్నబడినటువంటి నీ కావలసినటువంటి నీ ఇంటి వారే గాని ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు, ఎవరు కూడా నిన్ను ఆదరించరు. కానీ నిస్సహాయ స్థితిలో నిన్ను ఆదరించగలవాడు దేవుడు ఒక్కడే. పిల్లారు, ఒక దినాన జరిగిన ఒక సంఘటన, 3 అన్నదమ్ములు, తండ్రి చనిపోయాడు, 3కి ఆస్తి పనిచేశాడు. అందులో 2 అన్నలు వేరే చోటు ఉన్నాడు, తమ్ముడు ఒక చోటు ఉన్నాడు. అన్నలిద్దరు మంచి స్థానంలో ఉన్నారు, లారీలు, ట్రాక్టర్లు, భూములు, పొలాల స్థితిలో ఉన్నాడు. అయితే తమ్ముడు అనబడినటువంటి వాడు తండ్రి యొక్క సొంత, అంటే తండ్రి యొక్క ఇల్లు కొడుకు చిన్న వాడికి దినాలు గడుస్తున్నాయి. కుటుంబంలో చాలా వరకు రుణాలు అయిపోయారు. ఇక ఒక మనుషుడైతే అతనికి 2 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. ఈ అప్పు అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టలేని స్థితి. డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గర బంధువు, భార్య తరపు వ్యక్తి అయినప్పటికీ ఇక ఇవ్వలేని స్థితిలో ముందుట్లో గౌరవంగా అడిగేవారు, ఏమండి ఇచ్చేయండి అని. ఏమయ్యా ఇంకెప్పుడు ఇస్తావయ్యా అనేవారు. ఆఖరికి ఏరా ఇంకెప్పుడు ఇస్తావు రారు అనటం. ఆఖరికి కాలర్ పట్టుకునే స్థితి వచ్చింది. తన దగ్గర ఎంతో మంది పనిచేసేవారు, అలాంటిది తానే వెళ్ళి వేరే ఒక చోటకి వెళ్ళి పనిచేసేంత స్థితికి దిగజారిపోయాడు. మండు టెండలో మధ్యాహ్నం కడుపులో ఆకలి రగులుతుంది. గబగబా ఇంటికి వచ్చి భోంచేద్దాం అనుకునేసరికి అప్పుడు వాళ్ళు అక్కడే కూర్చున్నారు. లోపలికి వస్తున్న సమయంలో అతనితో ఒక పళ్ళు మాట చెప్పలేదు, కానీ లాగబెట్టి ముందు కొట్టారు, డబ్బులు అనేసి. గోబలా పట్టేసుకున్నాడు. ఎదురుగుంట భార్య తన పిల్లలకు భోజనం పెడుతుంది.
దృశ్యం అలా చూసి కళ్ళంట నీళ్లు తెచ్చుకున్నాడు. అడగటానికి ఆస్కారం లేదు. ఇరుగు పొరుగు వారు 4-5 అలాగే బొమ్మలు ఉండి అందరూ కూడా అలా చూశారు. టైం పెడుతున్నాను, 3-4 రోజులు కలివకపోతే నీ ఇంటి అంతం చేసుకుని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాం. ఏం చేయాలో తెలియలేదు. ఆయన అంత ఆకలితో వచ్చిన వ్యక్తి నేను భోజనము చేయుటయే నేను మరచిపోతుని అన్నట్లుగా అతని జీవితం ఆ రోజు అలాగే అయిపోయింది. భార్య భర్త ఇద్దరు కూడా కళ్ళంట నీళ్లు తెచ్చుకున్నారు. పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు. తను ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఉదయానికి నేను గాని నా భార్య గాని నా పిల్లలు గాని బతకూడదు, ఈ రాత్రి మేము చనిపోవాలనుకొని బయటికి వెళ్ళాడు. పొలాల్లో జల్లేటువంటి కఠోరమైనటువంటి విషపూరితమైన మందు తెచ్చుకున్నాడు. భార్య చేతుల్లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయం తెచ్చాడు. అది భార్య భర్త ఒక గ్లాసులోను, అలాగే తనకు గ్లాసులోను, అలాగే ఒక తమ్ముడు, ఒక బాబు, ఆ బాబుకు ఒక తమ్ముడు, ఆఖరిలో ఒక చెల్లి, అంటే 3 ఒక ఆడపిల్ల 2 మగపిల్లలు. 2 పిల్లలకి 2 గ్లాసుల్లో వేసేసింది. పాలు త్రాగే పసిగందుకు ఉగ్గినలో వేసేసేసింది. భర్త ఒక గ్లాసు, భార్య ఒక గ్లాసు, 3 పిల్లలకి 3 దాంట్లో వేసేసేసింది. ఇక విషయం తాగియాలి. భార్య భర్తలు అనుకుంటున్నారు, ముందు నువ్వు తాగుతావా, నేను తాగనా, లేక మనిద్దరం తాగుతావా, లేక పిల్లలు పట్టిస్తున్నారు మనం తాగుతావా, లేకపోతే మనం త్రాగేసిన తర్వాత మన పిల్లలకు పెడదారా అంశారు ఆలోచిస్తున్నారు. భార్య అంటుందయ్యా, నా పిల్లలు నా ఎదురుకుంటా చచ్చిపోవడం నేను సహించలేనయ్యా, ముందు నేను త్రాగేస్తా, ఆ తర్వాత పిల్లలకి నువ్వు పట్టించేసే, ఆ తర్వాత నువ్వు త్రాగేసేసేసేయి. అదే నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు, ఆ యొక్క భార్య భర్తలను. ఇక విషము త్రాగి చనిపోదామన్న సమయంలో ఎప్పుడు వేయలేనటువంటి గాలి, విస్తారమైన గాలి ఆ ఇంట్లో కొడుతున్నది. గాలి కొడుతూ ఉంటుంటే డోర్ కటర్స్, తలుపులు దద్దమని కొట్టుకుంటాయి. ఇంట్లో అయినా క్యాలెండర్లు గాలికి తిరిగిపోతూ ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, డ్రాయర్ మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. అంత భయంకరమైన గాలి, ఎప్పుడు చూడలేని గాలి వేసింది. భార్య భర్తలు అలా కూర్చున్నారు. అదే సమయంలో పిల్ల కెవ్వమని ఏడ్చింది. ఎంత ఊరుకోబెట్టినా ఆ ఉయ్యాలో ఉన్న చిన్న పిల్ల ఊరుకుంటాలా? వెంటనే ఆ బిడ్డను, ఉయ్యాలో ఉన్న బిడ్డను తీసి గుండెలకు హత్తుకొని పాలిస్తుంది. ఒక పక్కన కన్నీళ్లు గారుస్తుంది. భర్త అలాగే గోడకు జారిపడిపోయినాడు. మరి కొద్ది క్షణాల్లో నేను చచ్చిపోతా, నా భార్య చనిపోతాది, నా పిల్లలు చనిపోతారు, మేము ఇక ఉండము అని అనుకుని కన్నీళ్లు కారుస్తున్నారు. ఒక ప్రక్క గాలి వేస్తుంది, పొలాల్లో గాలి చాలా వేగంగా వస్తుంది. వాళ్ళ కను దృష్టికి ఎదురుగుంటా ఇంట్లో డ్రాయర్ ఉంది. డ్రాయర్ మీద పౌడర్ డబ్బా, అద్దము, దువ్వేళ్ళు, అలాగే పిల్లలు చదువుకునే పుస్తకాలు, ఒక టేబుల్ ఫ్యాన్ అలా గాలికి తిరుగుతుంది వేగంగా. పుస్తకాలు, పేపర్లు గాలికి ఎగురుతున్నాయి, అలాగా స్పీడ్ గా గాలికి ఎగురుతున్నాయి. భార్య యొక్క కను దృష్టి ఎదుర్కొంటున్న డ్రాయర్, ఆ డ్రాయర్ మీద పుస్తకాల మీద పడింది. ఆ పుస్తకాలతో పాటు ఈ విధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఆ డ్రాయర్ మీద ఉంది. కులానికి వారు కమ్మవారు, చౌదరీసు. అయితే ఆ ఇంట్లో పుస్తకం బైబిల్ రావటానికి ఆస్కారం లేదు. ఆ ఇంట్లో మొట్టమొదటిగా పుట్టిన చిన్న పిల్లవాడు, వాడికి ఇంచుమించు 11 సంవత్సరాల వయసు, పెద్ద పిల్లవాడు వాళ్ళకి. ఆ పిల్లవాడు పుట్టినటువంటి తొలి దినాల్లో పిల్లవాడికి తరచుగా వాంతులు, విరోచనాలు, జలుబు లాంటిది వస్తే ఆ ఇంట్లో పనిచేసి ఒక పాలేరుతో చెప్పిందట, అయ్యా ఊళ్ళోకి వెళ్ళక తాబీ తీసుకురా, పిల్లోడి పేరిట కడదామన్నప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పాలేరు క్రైస్తవుడు. అతడు ఆ రోజుల్లో ఇచ్చాడట, అమ్మ యేసుబాబు పుస్తకం ఇస్తాను, బైబిల్ తల దగ్గర పెట్టండి, ఏది కూడా రాదమ్మా అని అంటే 11 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లోకి వచ్చింది ఆ బైబిల్. పిల్లలు వయసులో ఎదుగుతున్నారు. పేపర్లలాగా చింపేస్తూ ఆడుకునే పుస్తకంలాగే దాన్ని అంతటిని చింపేసేశారు. ఇంతలా ఉండే బైబిల్ ఆఖరికి చిన్న బైబిల్ కింద అయిపోయింది. ఈవిడ ప్రతిరోజు ఆ డ్రాయర్ అంతా శుభ్రంగా తుడుస్తూ దాని మీద ఉన్నవన్నీ శుభ్రంగా సర్ది ఆ పుస్తకాలతో పాటు ఈ పుస్తకం కూడా అక్కడ పెడుతుంది. కానీ ఏనాడు కూడా ఆవిడ చదవలా. భర్త కూడా ఏనాడు చదవలేదు. ఏదో ఒకప్పుడు వచ్చింది మా ఇంటికి, ఆ పుస్తకం తల దగ్గర పెట్టాం, పిల్లడికి బాగుంది అన్నట్టుగా దాన్ని ప్రక్కన పెట్టేశారు తప్ప ఏనాడు కూడా దాన్ని విడమర్చి చదవలా. మరణ స్థితికి వారు వచ్చినప్పుడు, చనిపోదామన్న సమయంలో గాలికి రేగుతూ ఉంటుంటా కను దృష్టి స్వయంగా ఆ డ్రాయర్ మీద ఉన్న పుస్తకం మీద పడి తన భర్తతో అన్నదట, అయ్యా ఒక్కసారి ఆ బైబిల్ కూడా మీరు చదివితే, అదిగో పిల్లలు ఎప్పుడో ఇచ్చారు కదా బైబిల్, ఒక్కసారి చదవండి,
లోకంలో మనం ముగ్గురు దేవుళ్ళు నమ్మినట్టుంటది. మన హిందువులు దేవుళ్ళు నమ్ముకున్నాం. కష్టాల నుండి తొలగించబడాలని చెప్పి ఎవరో బాబాలు దరగాలంటే అక్కడ కూడా వెళ్ళాం. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు కూడా నమ్ముకున్నట్టుంటది. ఒక్కసారి చదవండి. భర్త కళ్ళంతా నీళ్లు తుడుచుకొని గబగబా డ్రాయర్ దగ్గరకు వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని అలా తెరిచి చూస్తే ఏనాడు ఆ బైబిల్ అలాంటి మాటలు ఉన్నవని తన చుట్టూలో తెలియదు. వెంటనే ఆయన కను దృష్టి ఆ బైబిల్ తెరడుతుంటే ఒక వచనం మీద, ఒక వాక్యం మీద కను దృష్టి పడినది. భయపడకము, నేను నీ దేవుడునయ్యున్నాను, దిగులు